కన్యాకుమారికి వెళ్తున్నానని చెప్పాడు కదా, దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా? కావేరి, అతను ఎవరు ఏమిటి ఏ ఊరు అని తెలియకుండా నీ పాటికి బయలుదేరి వచ్చేసావు. ఇంకా నయం నా కంట్లో పడ్డావు, లేకపోతే ఏమై ఉండేదానివో. ఇంత వయసు వచ్చే వరకు నిన్ను పెంచిన వాళ్లకు నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియదా? తొందరపడ్డావు కావేరి. సరే, నీ వయసు అలాంటిది ఏం చేస్తాను చెప్పు. బాలా, ఆర్ఎల్ వాయుమడికి ఒక టికెట్ తీసి పంపించు. లేదండి, తను ఇక్కడే ఉన్నాడు. ఇక్కడేంటి? ఎక్కడమ్మా? ఈ ఊర్లో ఉన్నాడు, కన్యాకుమారిలోనే ఉన్నాడు. ఎవరు చెప్పారు? మా బామ్మ చెప్పింది. బామ్మ నువ్వు చిన్న పిల్లవని అలా చెప్పుంటుంది. అది సీరియస్గా తీసుకుని బయలుదేరొచ్చావా? లేదు, నువ్వు నాకు నచ్చావని చెప్పాడు, అందుకనే వచ్చాను. నచ్చావు అని చెప్పాడు కదా? అవును. అప్పుడు అతను ఏం చేసి ఉండాలి? నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి, లేదంటే మీ పెద్దవాళ్ళని ఎదిరించి నిన్ను తీసుకుపోయి ఉండాలి. రెండూ చెయ్యకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఎటువంటి వాడు? పక్కా ఫ్రాడు. మెరుపులు మెరుస్తున్నాయి, వాన కురుస్తోందని అమ్మాయిల మనసులో ఆశలు రేపి మోసం చేసే వాళ్ళని ఎంతమందిని నా సర్వీసులో చూసుంటాను. కావేరి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను చాలా మోసగాడు అనిపిస్తోంది. లేదు, తను చాలా మంచివాడు. ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో నాకే చెప్తున్నావా? చెల్లెకి చెప్తున్నట్టు చెప్తుంటే వినిపించుకోవే. చెప్పిందే చెప్పి మొండికేస్తున్నావు. ఈ రాత్రి కనుక నువ్వు ఇక్కడ తిరిగావనుకో, నిన్ను కుక్కలు చెప్పిన విస్తరలా చేసి ఈ సముద్రంలో విసిరేస్తారు. ఏ వండుకో చేస్తావు. ఎంతమందిని అలా చూసామో తెలుసా? కోర్టు, కేసు, పోస్ట్ మార్టం అని మేము అలాడాలా? ఇంకోసారి నిన్ను ఏరియాలో చూస్తానంటే చంపేస్తాను. పోవే. బాలా, తన పంపించేయి. నువ్వు బండిది. అలాగే అమ్మా. అన్ని చోట్ల చూస్తేవా? వళ్ళూరు విగ్రహం, వివేకానంద మండపం, సన్సెట్ పాయింట్ ఆడ చూడలేదు కదా? ఇప్పుడు 4 అయింది, 6 దాకా చూడు. వచ్చాడంటే ఓకే, లేదంటే బస్ ఎక్కి వెళ్ళిపో. ఏంటి అర్థమైందా? లేదంటే మేడం చెప్పినట్టు జరుగుతుంది. నేను మొక్కలు చేసి నంచుకుని తినేస్తుంది. ఏంటి అర్థమైనదా? డబ్బులున్నదా? భద్రంగా పో. దాకా చూడు. వచ్చాడంటే ఓకే, లేదంటే బస్ ఎక్కి వెళ్ళిపో. లేదంటే మేడం చెప్పినట్టు జరుగుతుంది. నేను మొక్కలు చేసి నంచుకుని తినేస్తుంది. నాశనం అయిపో. మోసపోయావు, బాగా మోసపోయావు. నిన్ను బాగా మోసం చేశాడు, నిన్ను వెళ్ళనే ఉన్నావు. జతగా నువ్వు లేవుగా, చితిగా మది మారేనా. మ్యామ్, ఎవరు శాంపిల్స్ కలెక్ట్ చేయట్లేదు, బాల్ ఆడుకుంటున్నారు. ఏమిటి అని అడిగితే మీ గురించే తప్పుగా మాట్లాడుతున్నారు మ్యామ్.
షీస్ కావేరి. గూగుల్ అంటే నాకు ఇష్టం లేదు. గర్ల్స్ యూ కెన్ హ్యావ్ ఇట్ బట్ ఓన్లీ ఫర్ 5 minutes, ఓకే? మ్యామ్, తన గూగుల్ అమ్మే అమ్మాయి కాదు. మరి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. తన ప్రాబ్లం ఏంటో చెప్పింది. సాల్వ్ చేస్తామని తీసుకొచ్చాను. చూడు పిల్ల, చెప్పేది జాగ్రత్తగా విను. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటన్నిటిని మనమే ఫేస్ చేయాలి, ఓకే? అండర్స్టూడ్? బీ బోల్డ్. నన్ను చూడు, బోల్డ్, ఓకే? ఇక వెళ్ళు. మేడం, నువ్వు నాకు నచ్చావని ఒక అబ్బాయి చెప్పి వెళ్ళాడట. అతను వెతుకుంటూ వచ్చింది. తనకు అమ్మ లేదు, నాన్న లేదు. అలాగా? షీస్ అన్ ఆర్ఫన్. మనమే ఎలాగైనా హెల్ప్ చేయాలి మ్యామ్. ఓకే ఓకే. సో గర్ల్స్, మనం మరైన్ బయాలజీని ఆపేసి ఆ అబ్బాయిని వెతికి పట్టుకొని వృత్తిని మార్చుకుందాం. మ్యామ్, ఈ అమ్మాయికి ఎవరు లేరు. Shut up with you. You're getting damn crazy. నేను క్రేజీయా మ్యామ్? మీరు మ్యామ్, What the hell is ఈ అమ్మాయి happening here? సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. Oh my మనం కనుక God, హెల్ప్ what the చేయకపోతే మళ్ళీ ఏదైనా. Just shut up, okay? ఇలా చూడు విలేజ్ గర్ల్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఒక పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు నేను హోమ్ లో చేర్పిస్తారో లేదో ఆ అబ్బాయిని వెతికి కనపడతారో whatever. బట్ మా గర్ల్స్ తోటి ఇంకోసారి నిన్ను చూడకూడదు, ఓకే? గో. మ్యామ్, Let her go to hell. That is not my business. మళ్ళీ ఏదైనా And none of your చేసుకుంటామేమో. business too. Just get in. దాన్ని వెనకాల ఎక్కించవే. రా, త్వరగా రా, రా. Girls, stick on to your seats. Quick, come on, close the door. ఇంకా ఎవరు ఎక్కాలి? మేఘనా. మేఘ్నా, మ్యామ్, శాంపస్ దాచి పెడుతున్నాడు. get in fast. జాగ్రత్త నాన్న, అటు వెళ్ళకండి, వెళ్ళకండి రా. Attention girls, go to your room, fresh up. 8 o'clock have your dinner, 8:30 sharp, hit your bells. Morning 5 o'clock get up, 5:30 we are all meeting right here. Fix this in your brains girls, okay? I don't want to hear funny gigglings from any of your rooms. Got it? Move. And 6 o'clock we are hitting the grounds. Come here. I hate bloody emotions. Better be out of that, sentimental idiots. 206 room keys. రా, ఎందుకు భయపడుతున్నావు? మేము ఉన్నాం కదా. అదే విద్యా మాట విని ఆ విలేజ్ గర్ల్ ని ఇక్కడ తీసుకొచ్చుంటే ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చేది. Correct, ma'am. No, సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ విల్ క్రష్ us, బట్ we have to Sir? bend and live. Sir? రేనా హౌస్ కీపర్, ఫుట్బాల్ టీమ్ కోచ్ కనిపెట్టేశానా? సూపర్. దట్ ఈస్ వేణు. సార్, అందరూ బాయ్స్ తీసుకొచ్చి అంచగా క్రికెట్ ఆడిస్తూ ఉంటే మీరేమో గర్ల్స్ తీసుకొచ్చి ఎగిరి ఎగిరి బంతాట ఆడిస్తున్నారే. ఊరగాయండి. ఊరగాయ? సార్, మిమ్మల్ని క్లోజ్ గా అప్డేట్ చేసినప్పుడు మీరు బాగా వేడిని కనిపెట్టేశా. అయితే కూలింగ్ చేయాలి. ఎలా? బార్లీ వాటర్ తో. బార్లీ వాటరా? యా, టూరిస్ట్ స్పాట్ సార్. 6 గంటల తర్వాత షట్టర్ షట్ చేసేస్తారు. ఇప్పుడే చెప్తే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఏం తొందర లేదు. 1 2 3కి ఫోన్ చేసి వేణు హౌస్ కీపర్ అని చెప్తే చాలు. షార్ప్ గా వచ్చి నిలబడతా 304 లో. వస్తాను సార్. సార్, మీరు అర్జెంటీనా మిడిల్ లాగా ఉన్నారు సార్. ఊరకాయ సార్. ఏయ్ రాస్కల్. Accidents may happen, but emotions should not happen. సార్ అంటున్నారు. ఎలా అతను మ్యామ్? కావాలని చెప్తున్నాడని తెలుసు కూడా. నేనేమైనా షేక్ అయ్యానా? దట్ ఈస్ బెండ్ అండ్ లివింగ్ లా. రా రా రా, కూర్చోండి. ఈ రోజు క్రిస్మస్. ఆ అబ్బాయి ఒక క్రిస్టియన్. నాకెందుకో మాస్ అటెండ్ చేయడానికి చర్చ్కి వస్తాడనిపిస్తోంది. దాన్ని తీసుకువెళ్ళి వెతికి చూద్దాం. ఇక్కడ చాలా చర్చిలున్నాయి. అన్ని చోట్ల వెతుకుదాం. ఆ అబ్బాయి పేరేంటి? ఆరోన్. ఇది క్రిస్టియన్ పేరు లాగానే లేదు. అతను సిలువ వేసుకున్నాడని చెప్తోంది కదా. ఏంటమ్మా, రాత్రిపూట కోచింగ్ పంపించాడు సార్? ఒక నిమిషం ఉండమ్మా. అవును, బాలేదు, కనపట్లేదు. చెప్పండి. బీరు కొనడానికి. ఆగండి బ్రదర్, సార్ కి మేమిచ్చే ట్రీటు. వై? నాకు చెప్తే నేను తీసుకురానా? వేణు కూడా పనిచినట్టుగా ఉంటుంది కదా. పండ్లేదు గిట్లేదు, పోవయా. పోయానా? పాసిపోయిన పిజ్జా మొహాలు మీరున్నా. పగిలిపోద్ది.
టిప్స్ ఇవ్వాలని భయపడుతున్నారా? 5-10 తక్కువచ్చినా కూడా ఈ వేణు ఏమి అనుకో. ఉండవే, బీరు కొనటానికేం కాదు, పక్కనే ఏమైనా చర్చ్ ఉందా? ఏ ఏదైనా పాపం చేశారా? చేసిన వేడుకుంటే మన్నించేస్తాడా? ఎక్స్క్యూజ్ మీ, క్రిస్మస్ మాస్ ని మేము అటెండ్ చేయాలి. గెస్ట్లు అడిగిన దానికి సమాధానం చెప్పండి. కిందకి వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్కి వెళ్ళండి, చర్చ్ వస్తుంది. వెళ్ళండి. వేణు ముఖాన సోడా కొట్టేసిపోతున్నారా? పోండి పోండి, మీరు తాగిన ఎక్కదో ఊరగాయ దక్కదో. వేణు లేకుండానే పార్టీ చేసుకుంటారా? చేసుకోండి. ఏంటి? చర్చికి పోయారు సార్. చర్చికా? అదే సైడ్ డిష్ వెళ్ళిపోయారు. సైడ్ డిషా? గో చెక్. నమ్మలేదు కదా సార్, వాటర్ లాగా కలిసిపోయిన మన ఫ్రెండ్షిప్ ని యూజ్ అండ్ త్రో గ్లాస్ లాగా నలిపి అవతల పడేసి వెళ్ళిపోయారు. నలిపి పారేశారా? ఇన్నేళ్ళు నా సర్వీస్ లో నన్ను కాదని ఎవరు లేరు. ఇట్లాంటి వాటర్ ప్యాకెట్స్ నమ్ముతున్నారు, నన్ను నమ్మలేదు కదా. ఊరగాయ సార్, జీవితమే ఊరగాయ సార్. అమ్మ తొందరగా రండి, మీ పాప ఇక్కడ కుక్క పెట్టి ఏడుస్తూ ఉంది. మీ అమ్మ వచ్చేస్తారు. దయచేసి దోసుకోకండి, తొక్కిసలాట జరిగితే ప్రమాదం. పాప ఇక్కడ కుక్క పెట్టి ఏడుస్తూ ఉంది.